మేడం ఒక్క నిమిషం, నందిదమ్మకు చెప్పేసి వస్తాను. వసుంధరా ఇలారా. ఇప్పుడు మనం ఏమైనా కాలేజ్కి వెళ్ళి అక్కడే ఉండిపోతున్నామా ఏంటి? చూసి రావటమే కదా. వచ్చాక తీరిగ్గా అన్నీ వివరంగా చెప్పొచ్చు. టైం అవుతుంది. సార్ బయలుదేరండి. కూర్చోండి. పద. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. ఈయనే ప్రిన్సిపల్ గారు. రండమ్మా. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీలో ఎవరు వసుంధరా? నేనే సార్. ఓ, ఇంటర్ కంప్లీట్ కదా? అవును సార్. అప్లికేషన్ తీసుకొచ్చారా? ఇందాక మీకే ఇచ్చాం కదా సార్. ఓ, ఓకే ఓకే. వసుంధరా టైం ఎంత అయింది? నేను వాచ్ పెట్టుకురాలేదు మేడం. 10:50 అయింది. సార్ 11 గంటలలోపు ముహూర్తం బాగుందంట. మంచి ముహూర్తం అమ్మా. రామ్మా, ఇక్కడ సంతకం పెట్టమ్మా. వెళ్ళి వసుంధరా, సంతకం పెట్టు. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మజ్ఞానిని పెరుగగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా స్వస్వరూపమే విశ్వరూపముగా. అడ్మిషన్ రెడీ. ఇప్పుడు ఈ రిజిస్టర్లో కూడా సంతకం పెట్టమ్మా. పచ్చగా పండదు ఈ నేల. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయమ్మా. మీరు కాలేజీ చూడాలన్నారు కదా, వెళ్ళండి. బతుకులా ఉండదు ఏ వేళ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. వసుంధరా వెళ్ళమ్మా. ఫలించని ఆశలన్నీ నిలువెల్లా మోడైనా, దహించిన ద్వేషపు వేడికి జీవితం వాడిన. మేడం చెప్పు వసుంధరా. అడ్మిషన్ ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది కదా.
నా సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేసేసాను. ఒకసారి ధ్రువ సార్కి కాల్ చేద్దామా? చేద్దాం, కానీ ఇప్పుడు కాదు. మనం చెన్నైకి వెళ్ళి కాలేజ్ ముందు నిలబడి వీడియో కాల్ చేసి మాట్లాడదాం. ధ్రువ సర్ప్రైజ్ అయిపోవాలి. అమ్మయ్యా అన్నా, చాలా థ్యాంక్స్ అన్నా. ఇంత అందమైన పిల్ల దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదనా. అబ్బా, లేత లేడి పిల్లలా ఉంది. సరే గాని గుర్తుంది కదా, తమిళనాడు బోర్డర్ దాటి ఆ అమ్మాయి మళ్ళీ ఇక్కడికి రాకూడదు. ఇలాంటి లడ్డు దొరికితే ఎవరైనా తిరిగి పంపిస్తారా? దాంతో కాపురం చేసి పిల్లల్ని కంటాను. ఇదిగో, నువ్వేదో ఒకటి చేసుకో కానీ నాకు మాత్రం మాట రానికూడదు. సరే, మరి నా 25 లక్షలు? అవి రేపు నీ అకౌంట్కి వస్తాయి. మరి నేను నా రాణిని తీసుకుని బయలుదేరినా? సరే సరే, నేను అటు పక్క వెళ్ళి నేను మేనేజ్ చేస్తుంటాను. నువ్వు వసుంధరని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళు. సరే సరేనా? ఓకే. జాగ్రత్త. ఓకే ఓకే? ఓకే, వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. ఏమ్మా, సంతోషమా? ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇది నిజం. ఈ రోజు నీకు గుర్తుండిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరు నీ గురించి తెగ పొగిడేస్తున్నాడమ్మా. ఇలాంటి స్టూడెంటే కాలేజీకి అవసరం అని చెప్తున్నాడు. వసుంధరా, నువ్వు నాతో నా కారులో రా. నీకు కాలేజ్ రూల్స్ గురించి వివరంగా చెప్తాను. మేడం, మీరు నాతో వస్తారా? అయ్యయ్యో, నా కార్ డ్రైవర్ అర్జెంటుగా పనుందని వెళ్ళిపోయాడు. మరిప్పుడు నా కార్ ఎవరు డ్రైవ్ చేస్తారు? నాకు కూడా డ్రైవింగ్ రాదమ్మా. ఎందుకు భయం వసుంధరా? రేపు 2 ఏళ్ళు అదే కాలేజీలో చదవాలి. అప్పుడు మేము నీ పక్కనుండం కదా. ఏది కావాలన్నా మొదట ఆయనతోనే మాట్లాడాలి. కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్తో ఇంతసేపు మాట్లాడే అవకాశం నీకు మళ్ళీ దొరక్కపోవచ్చు. మేము నీ వెనకే వస్తాం కదా. నువ్వు వెళ్ళు. వెళ్ళు వసుంధరా. రా వసుంధరా. సరే మేడం. రా వసుంధరా. వెళ్ళు. పచ్చగా పండదు ఈ నేల, బతుకులా ఉండదు ఏ వేళ, మృత్యువే మురిసేలా, నెత్తురే కురిసేలా, పగలెన్నో రగలాలా. ఏ డ్రైవర్, ఉయ్యాలా రా వసుంధరా. వెళ్ళు, కూర్చో. ముళ్ళను తెచ్చి నాటాక మల్లెలు పూస్తాయా? అసాధ్యం కదా. వెళ్ళు. సంగ్రామంతో ఎవరైనా శాంతిని తెస్తారా? నమ్మే మాటలా వినాశమే కోరుతుంది విద్వేషపు విషజ్వాల. శ్మశానపు చిచ్చుల కాంతిలో స్వర్గమే చూడగా, పగ పెంచే ప్రతి శిరసు ఒరిగే వేళ. ఇంతకు ముందే మనకి పెళ్ళయింది. నువ్వు నా పెళ్ళానివి. ఇక నీ జీవితం నా చేతుల్లోనే. నువ్వు నా కంట్రోల్లో ఉన్నావు వసుంధరా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు నాకు పెళ్ళవడం ఏంటి? ఏదో నిజంగా పెళ్లి జరిగిపోయినట్టుగా మాట్లాడుతున్నారేంటి? ఆహాహా, ఏదో జరిగినట్టు కాదు, నిజంగానే పెళ్లి జరిగింది. అది కూడా చట్టపరంగా రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది.
ఇందాక నువ్వు సంతకం పెట్టింది కాలేజీ అప్లికేషన్ మీద కాదు, మ్యారేజ్ సర్టిఫికెట్ మీద. సార్, నా సర్టిఫికెట్స్. అవి నేనేం చేసుకోను? నాకు అడ్మిషన్ కన్ఫర్మే కదా? అడ్మిషనా? ఏ అడ్మిషను? అక్కడ జరిగింది నీ చదువు కోసం, కాలేజీలో అప్లై చేసే తంతు కాదు, పెళ్లి తంతు. ఇప్పుడే నేను గ్రీష్మ మేడంకి ఫోన్ చేసి మీరు నన్ను మోసం చేస్తున్నారని చెప్తాను. నువ్వు ఇంత అమాయకురాలువి కాబట్టే నిన్ను మోసం చేయడానికి మాకు అవకాశం దొరికింది. ఇదంతా ఆ గ్రీష్మ ప్లాన్. ఈ చీర, ఆ పువ్వులు ఇవన్నీ ఎందుకు మేడం? మనం కాలేజ్ అడ్మిషన్ కోసమే కదా వెళ్తున్నాం. పిచ్చి వసుంధర, ఇప్పుడు నువ్వు ఎవరివి? పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కాబోయే కోడలివి. అయ్యో భగవంతుడా, ఎంతటి ఘోరం జరిగింది. ఇక నిన్ను ఆయన కూడా కాపాడలేడు. మర్యాదగా నా పెళ్ళాన్ స్థానంలో ఉండడానికి ఒప్పుకో. లేదు, కారు ఆపమని చెప్పండి ప్లీజ్. అన్నా, కారు ఆపమనండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నీ గొంతులో నుంచి ఒక్కరుపు బయటకొచ్చినా తర్వాత నీకు అరవడానికి గొంతుండదు. నువ్వు అరచి గీపెట్టినా సరే ఇక్కడ నిన్ను కాపాడటానికి ఎవ్వడు రాడు. నీకు ఈ పెళ్లి ఒప్పుకోవడం తప్ప వేరే దారే లేదు. నా రంగు నలుపైన నా మనసు ఈ మల్లె పువ్వుల్లా చాలా తెలుపు. మల్లెపూల వాసన, నీ అందం రెండు నన్ను మత్తెక్కిచ్చేస్తున్నాయి. ఇవి వాడిపోవచ్చు, వాడిపోనిది నీ అందం. బాగా ముదిరిపోయావు.
ఈ బెండకాయలాగా. వసుంధరా, నిన్ను ఏ క్షణంలో నేను చూశాను, ఎందుకు నువ్వు నచ్చావో, ఎందుకు నీకోసం ఎస్టేట్ దాకా వచ్చానో అనుకునేవాణ్ణి. ఇప్పుడు నాకు ఆ సమాధానం దొరికింది. నిన్ను చూడ్డం, నచ్చడం, మనం గొడవ పడడం, నువ్వే బలంగా కావాలని నేను అనుకోవడం, ఇవన్నీ డెస్టినీలో రాసున్నాయి. నువ్వు నా పిల్లవి. ఆంటీ, ధ్రువ వీడియో చూసినట్టున్నాడు. నేను నా ఇష్ట ప్రకారం మునిస్వామి గారితో వెళ్తున్నాను. ఆయన్ని పెళ్లి చేసుకుని సంతోషమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. దయచేసి నా కోసం ఎవరూ వెతకొద్దు. తనని చదివించాలనుకున్నాను. యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోమని నేనే గ్రీష్మకి చెప్పాను. ఇదంతా నువ్వు వచ్చాక చెప్పాలని నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. ఇకపై నీకన్నీ చెప్పే చేస్తాను. మన బంధాన్ని ఇంత దిగజార్చినందుకు థ్యాంక్స్. అమ్మా, ఐఎమ్ సారీ అమ్మా, నిన్ను బాధ పెట్టిన దానికి. ఎన్నిసార్లు సారీ చెప్పినా తప్పు లేదమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. చిన్నప్పటి నుంచి నిన్ను చూసి చూసి నువ్వే నాకు ఐడియల్వి. నీలాగానే వసుంధర కనిపించింది. నీ మంచితనం తన దగ్గరుందమ్మా, నీ మొండితనం కూడా తన దగ్గరుంది. ఒక్కసారి తను నిర్ణయం తీసుకుంటే దేవుడొచ్చి చెప్పినా తను వెనకడుగు వేయదు. బహుశా అదే తనకి నన్ను దగ్గర చేసింది. తను ఏ రోజు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదమ్మా.
తన్ని పెళ్లి చేసుకుంటానన్నా తను సంబరపడలేదు. కండిషన్స్ పెట్టింది. తను నువ్వేనమ్మా. అందుకే నాకు తెలియకుండానే తనలో ప్రేమని వెతుక్కున్నాను. తనని పెళ్లి చేసుకుంటానని నీకు చెప్పకపోవడం తప్పేనమ్మా. ఎంగేజ్మెంట్ రోజు గ్రీష్మను వదిలేయడం తప్పేనమ్మా. అది పూర్తిగా నా తప్పమ్మా, ఇంకెవరిది కాదు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. ధ్రువ, ఇచ్చుడు. భర్త చనిపోతే తన పెద్ద కర్మయ్యే వరకు ఎవ్వరూ బయటికి రారు. కానీ నేను 3వ రోజుకే సాంప్రదాయానికి, సమాజానికి ఎదురెళ్ళి బయటికొచ్చాను. ప్రతాప్ చనిపోయాక మన కంపెనీని ఆక్రమించుకోవాలని చూసిన వాళ్ళకి ఈ ఆస్తి మీద నా కొడుక్కి తప్ప ఇంకెవ్వరికీ హక్కు లేదు అని చెప్పడానికి. రేపు నాకేదైనా జరిగితే ఒక్కళ్ళు కూడా నీ దరిదాపుల్లోకి రాకుండా ఆ రోజు నుంచి నీ చుట్టూ ఒక కంచెలాగా ఉన్నాను. ఒక్క ఎస్టేట్ని మేనేజ్ చెయ్యాలంటే ఎన్ని ఇబ్బందులుంటాయో నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అలాంటిది 15 కంపెనీలు మనల్ని తొక్కేయాలని చూస్తున్న తోడేళ్లు. ఒంటరిగా ప్రయాణించాలంటే ఎంత ధైర్యం కావాలి? ఆ ధైర్యం పేరు ధ్రువ, నా కొడుకు. రేపు నా కొడుక్కి ఆస్తి మాత్రమే కాదు, ఏదైనా ఒక గుర్తింపునివ్వాలని ఒక్క అడుగు నీ చేత వేయిస్తున్నాను. నువ్వు కాక నాకింకా ఎవరున్నారు నాన్నా? నువ్వు అడగకుండానే నేను నీకు చాలా చేస్తాను. అలాంటిది నీ సంతోషం ఒక దాంట్లో ఉంది అని తెలిసాక దాన్ని నీకు దూరం చేస్తానా? నేను అమ్మన్రా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. లే చూడు, ఇలా నేను నిన్ను చూడలేను. అమ్మా, నువ్వు నన్ను ఎలా చూడాలనుకుంటున్నావో నేను అలాగే ఉంటానమ్మా. అమ్మా, కొంచెం సేపు నీ ఒళ్ళో పడుకుంటానమ్మా. రంగులు మార్చే లోకం బాచికలాడే న్యాయం, రంగులు మార్చే లోకం బాచికలాడే న్యాయం, గంటులు కప్పి తిరిగే పాడేరా కప్పట్టాలి. అంతా మంచి జరుగుతుంది.
నిజమైనది నేను నా ఇష్ట ప్రకారం మునిస్వామి గారితో వెళ్తున్నాను. కళ్ళెదురుగా కలైనది కోరావుగా ఒకే ఆశ అది నీది కాదేమో బహుశా ఈ బాధ కోస్తూ సార్ టీ తీసుకోండి. మీరేమనుకోనంటే ఒక మాట చెప్పొచ్చా? ఏంటి? చెప్పు మాథ్యూ. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అక్కడంతా ఓకే కదా? అంతా ఓకే మేడం. మొన్న రాత్రే వాళ్ళు తమిళనాడు చేరుకున్నారు. గుడ్. వసుంధర రియాక్షన్? చాలా గొడవ చేసిందంట మేడం. మునిస్వామి కత్తి చూపించి బెదిరించేదాకా ఎదిరించిందంట మేడం. పెద్ద పెద్ద ఆంబొత్తుల్లాంటి వాళ్ళని డీల్ చేసిన మునిస్వామికి వసుంధర చాలా చిన్న కేసు మేడం. పోట్ల గిత్తల్నే బెదిరిస్తాడు. వసుంధర పెద్ద లెక్క. హ, మేడం మీకు ఇంకో న్యూస్ మేడం. చెప్పు. నిన్న రాత్రి వాళ్ళకి కార్యం జరిగిపోయిందంట మేడం. ఆ సంతోషంతోనే వాడు రాత్రి నాకు ఫోన్ చేశాడు. అదొక తమిళోడికి పిల్లలకంటూ అక్కడే ఉండిపోతుంది మేడం. అక్కడే ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పు. తను పారిపోయే ప్రమాదం ఉంది. అలాంటిదేం జరగదు మేడం. మేడం, అక్కడ ఉన్నదంతా రౌడీలే. పారిపోయిందనుకోండి శవంగా మారుతుంది. మేడం 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 మేడం, మునుస్వామి ఫోన్ చేసినప్పుడు ఇంకో 10 లక్షలు కావాలని అడిగాడు. ఆ వసుంధర చుట్టూ ఇంకొక 5 పెడతాడంట. అలా సంవత్సరం వరకు దాన్ని బయటికి రాకుండా కాపలా కాస్తా అన్నాడు. అంటే ఇలాంటి వాళ్ళు మొదట్లోనే లాగాలని చూస్తారు మేడం. 6 నెలలైతే వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తరని భయం మేడం. సరే, నీ అకౌంట్లో వేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వసుంధర బయటపడకుండా చూసుకోమను. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. ఉంటాను మేడం. ఇలాంటి కేసులు సంవత్సరానికి ఒకటి దొరికినా చాలు. పండగే పండుగ. ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ రోజు. బావా, నేను నిన్ను ప్రేమించాను. ఏ చోట మలుపు తిరిగేను తన చివరి గమ్యమేదు. కథ కంచికెప్పుడు వెళుతుందో తెలిపేది ఎవ్వరో. ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే ఆ రోజు. ఏంటి బావా, ఏ విషయం నీకు అంతలా నవ్వు తెప్పిస్తుంది? ఇది చూసావా వసుంధర? సెంట్రల్ మినిస్టర్ ఒకడు తన కూతురు పెళ్లి 5 రోజులు చేశాట. ఓ, రోజుకి 150 రకాల డిషెస్ వడ్డించారట. అవునా? ఎంత ఖర్చు అయి ఉంటుందో కదా. వచ్చిన బంధువులు 10 రకాలకు మించి తినలేరు. 3 రోజుల తర్వాత ఇంటికెప్పుడెళ్తామా అనిపిస్తుంది. ఆ డబ్బుతో మనలాంటి వాళ్ళని చదివిస్తే జీవితాంతం ఆయన పేరు గుర్తుపెట్టుకుంటాం కదా. ఏది చెప్పినా చివరికి నీ చదువు దగ్గరికే వస్తావే. అవును వసుంధర, నువ్వు పెళ్లి గురించి ఎలాంటి కలలు కనలేదా? మన పెళ్లి ఎలా జరగాలనుంది? ఇప్పుడు 5 రోజులు పెళ్లి చేయమంటావా ఏంటి? అలా కావాలంటే సెంట్రల్ మినిస్టర్ కూతుర్నే చేసుకో. చేసుకోవచ్చు, కానీ పాపం నువ్వేమైపోతావో అని. నీకు సెంట్రల్ మినిస్టర్ కూతురు వస్తే నాకు ఏ కంపెనీ వైస్ చైర్మనో ఏఎండీనో రాడంటావా?
అప్పుడు నేను 5 రోజులు పెళ్లి చేసుకుంటాను. ఏంటి బావా, చెప్పు మరి, చేసుకోమంటావా? చేసుకోనా? చెప్పు. వద్దు వసు. చేసుకోనా? చితిమంట నన్ను రమ్మందే, బతుకింక నాకు లేదే, కడసారి నిన్ను చూడాలి కొన ఊపిరుండగా. హాయ్ ధ్రువ. ఇంకా నా మీద కోపం పోలేదా ధ్రువ? ముందు జరిగినవి నీ మీద ప్రేమతో, కొంచెం అసూయతో ఏదేదో చేసేశాను. కానీ ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు. నాకు నీ మీద పర్సనల్గా గ్రడ్జ్ ఏమీ లేదు గ్రీష్మ. వసుంధర విషయంలో నువ్వు చేసే పనులు నాకు నచ్చేవి కాదంతే. ఎనీవే, ఆ టాపిక్ వదిలే. నీకు నచ్చదు అంటే మళ్ళీ ఆ వసుంధర గురించి మాట్లాడను. కానీ మొదట్నుంచి తను కనిపించేంత అమాయకురాలు కాదని నా ఫీలింగ్. అది ప్రూవ్ చేద్దామని చూస్తే నేను ఫూల్ అయ్యేదాన్ని. ఆ వసుంధర నిన్ను ఆంటీని ఎంత మోసం చేసింది. నీ కన్సర్న్కి థ్యాంక్స్. తను నిన్నేమి చేయలేదుగా. నువ్వంతా ఆవేశపడాల్సిన అవసరం లేదు. అలా మాట్లాడతావేంటి? నేను బయటిదాన్ని కాదు, ఈ ఇంట్లో మనిషిని. ఆంటీ నాకు చాలా ఇష్టం, అలాగే నువ్వు కూడా. ధ్రువ, నీకు మనసులో చాలా బాధుంటుంది. అదంతా నాతో పంచుకో. నేను నీదాన్ని. నువ్వు ఏ మాట ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు తెలుస్తుంది గ్రీష్మ. ఒకప్పుడు ఎవరికి దొరకకుండా నీకంటే తెలివిగా మాట్లాడేవాణ్ణి. వసుంధర నా జీవితంలో నుంచి వెళ్ళిపోతే నీకు స్థానం ఉంటుంది అనుకోకు. అది జరగదు. తెలుసు ధ్రువ, మీ మగవాళ్ళకి ప్రేమించే వాళ్ళు నచ్చరు, మోసం చేసేవాళ్లే నచ్చుతారు. ఇంకా నువ్వు దాన్ని మర్చిపోలేకపోతున్నావు కదా? ఎందుకు ఎందుకు ధ్రువా? ఎందుకంటే నా మనసు ఇంకా ఇదంతా నిజం కాదని నమ్ముతుంది. ఆంటీ చెప్పా కూడానా? మరి తనకి సారీ చెప్పా? అమ్మ విషయంలో నేను ప్రవర్తించింది తప్పు, అందుకే సారీ చెప్పాను. తన్ని బాధ పెట్టినందుకు సారీ చెప్పాను. అంటే వసుంధర మీద ఎక్కడో ఒక మూల నమ్మకం ఉంది కదూ? మీరు చెప్పిన దానికి ఆధారాలున్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఒప్పుకోవడానికి మనసు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు నా మనసు అలాంటి పరిస్థితుల్లో లేదు. ఇదింకా నువ్వు వసుంధర మీద ప్రేమ అనుకుంటావో, నీ మీద నమ్మకం లేదనుకుంటావో, ఐ డోంట్ కేర్. శివశక్తి విధారా
బావా 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 వసుంధరా ధ్రువ, ఏమైందిరా? ఇంత తొందరగా వచ్చేసావేంటి? అంతా బాగానే ఉందా నాన్నా? కూర్చో, రా రా కూర్చో. ఏం జరిగింది? సారీ అమ్మా. సరే నాన్న, ఊరుకో. నీకెక్కడుండాలనిపిస్తే అక్కడే ఉండు. కొన్ని రోజులు బిజినెస్ టెన్షన్స్ ఏమీ తీసుకోకు. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు మనశ్శాంతిగా ఉండు, సరేనా? సరే అమ్మా. సరే నాన్న. డన్. గ్రీష్మ, నువ్వు వెళ్ళి ధ్రువని లంచ్ చేయడానికి రమ్మని చెప్పు. అలాగే ఆంటీ. రా ధ్రువ, కూర్చో. అమ్మా, నువ్వు సర్వ్ చేస్తున్నావేంటి? నువ్వు కూడా కూర్చోమ్మా, ఇద్దరం కలిసి తిందాం. నేను తర్వాత తింటాను, ముందు నువ్వు తిను. ధ్రువ, ఈరోజు నోటీస్ చేసావా నువ్వు? అన్నీ నీకిష్టమైన కూరలే. తిను. తిన్నానా? ఏంట్రా తిండం? ఉండు, నేను తినిపిస్తాను. అమ్మా, ఈరోజు నువ్వు వంట చేసావా? నువ్వే కదా చేసింది? అవును, ఆంటీని స్వయంగా చేశారు. పొద్దట్నుంచి నన్ను వంటమ్మాయిని కూడా దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. ఎందుకమ్మా నువ్వు చేసావు? ఈ మధ్య నువ్వు సరిగ్గా తినడం లేదు. నేను చేస్తే కొంచెమైనా తింటావనిపించింది, అందుకే చేశాను. తిను. అయ్యో ధ్రువ, ధ్రువ, కొంచెం మంచిలు తాగు. ఇప్పుడు ఓకేనా? ఇంకొంచెం తిను.
ఇలా క్వాలిటీగా టైం స్పెండ్ చేసి మనస్ఫూర్తిగా మాట్లాడుకుని చాలా రోజులైంది కదమ్మా. నాకు నీతో చాలా సమయం గడపాలనుంటుందిరా. కానీ ఈ జీవితం వైకుంఠపాళి లాంటిది. పావుని తప్పించుకోవడానికి నిచ్చెనలు ఎక్కాలని ఎగబడతాం. ఆ ప్రయాణంలో ప్రశాంతంగా నడవడం గడపడం మర్చిపోతాం. ఒక అమ్మగా ఈరోజు నువ్వు ఎంత ప్రశాంతంగా గడిపావో ప్రతిరోజు అలాగే గడపాలి అని కోరుకుంటున్నాను. అందుకే నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పక్కనే ఉండి నువ్వేం తింటున్నావు, ఎలా తింటున్నావు అని కనిపెట్టుకునే అమ్మాయి నీ జీవితంలోకి రావాలి అని కోరుకుంటున్నాను. అది గ్రీష్మేనని నా మనసు చెప్పింది. నువ్వేమో వసుంధర అన్నావు. అందుకు నేను కన్విన్స్ కాకపోయినా ఒప్పుకున్నాను. కానీ తను మనల్ని మోసం చేసి వెళ్ళిపోయింది. అది చేసిన మోసంతో నేను పెంచుకున్న ఆశల్ని, నీ సంతోషాల్ని బలివ్వకురా. అమ్మా, అమ్మగా అడుగుతున్నాన్రా. గ్రీష్మ అయితే నీకు బావుంటుంది అని నా మనసు చెప్తోంది. దయచేసి గ్రీష్మని పెళ్లి చేసుకో. నీకు నా నిర్ణయం మీద నమ్మకం ఉంటే చెప్పు ధ్రువ. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. అమ్మా, నీకన్నా నా గురించి ఎవరు ఆలోచిస్తారు? జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. హే, వస్తే ఏం చేస్తావురా? తమిళనాడు ఏమన్నా నీ అడ్డానా? నీ అడ్రస్ కనుక్కుని మరీ వచ్చి కొడతాను. హలో, హే హే, హలో. ఎవరు ధ్రువ? నా ఫోన్కి ఒక నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఆ టైంలో నేను అమ్మతో మాట్లాడుతూ చూసుకోలేదు. ఆ నంబరు తమిళనాడు నుంచి వచ్చిన నంబరు. నేను మర్యాదగా తిరిగి కాల్ చేసి మీ నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది అని చెప్పాను. నువ్వు ఎవరు అని అడిగాను. వైజాగ్ నుంచి పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైస్ చైర్మన్ ధ్రువ ప్రతాప్ అని చెప్పాను. అంతే. వాడు చాలా అరుస్తూ, నేను విలుప్పురం నుంచి మునుస్వామిని మాట్లాడుతున్నాను, ఇంకోసారి ఈ నంబర్కి కాల్ చేస్తే చంపేస్తానని బెదిరించాడు. ఆ వసుంధరే కాల్ చేసుంటుందా? పైగా తమిళనాడు బోర్డర్లో పొరపాటున కాలు పెట్టకు, చచ్చిపోతావని బెదిరిస్తున్నాడు. వీడు బాబుదా తమిళనాడు? వాడి గురించి మనకెందుకు లేదురువా? మన షాపింగ్కి వెళ్దామా? మూడంతా పాడు చేశాడు. వీడెవడో మొత్తం కనుక్కోవాలి. The number you are calling is not reachable. Please call again.
వదిలే ధ్రువా, మనకి చాలా పనులున్నాయి. ఈ అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ నీ మూడ్ పాడు చేసుకోకు. బయటికి వెళ్దాం పదా. కరెక్ట్. చేయాల్సినవి చాలా ఉన్నాయి. మళ్ళీ ఎవరికి ధ్రువా? అమ్మకి. చెప్పు ధ్రువ. అమ్మా, ఒక ముఖ్యమైన విషయం. ఎస్టేట్లో అందరూ ఇంకా వసుంధర నాతోనే ఉందనుకుంటున్నారు. ఇప్పుడు గ్రీష్మతో పెళ్లి ఫిక్స్ చేసుకునే ముందు వాళ్ళకి విషయం చెప్పడం మంచిది. అక్కడ అందరూ వసుంధరని వాళ్ళ ఇంట్లో మనిషిగా అనుకుంటారు. రేపు నేను గ్రీష్మని పెళ్లి చేసుకోబోతున్నానని తెలిసిందో మనం వసుంధర గురించి నిజం చెప్పినా వాళ్ళు నమ్మరు. మనమే ఏదో చేశామని అనుమానిస్తారు. నిజమే. గొడవలు, స్ట్రైక్లు, సమ్మెలు ఎస్టేట్ని అల్లకల్లోలం చేస్తారమ్మా. అప్పుడు మనకి చాలా నష్టం వస్తుంది. నువ్వేం కంగారు పడకు ధ్రువ, నేను చూసుకుంటాను. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఆ ఎస్టేట్లో నీ మీద ఈగ కూడా వాల్నివ్వను. నాకు చెప్పావు కదా, నువ్వు రిలాక్స్డ్గా ఉండు. రేపు కార్యక్రమం జరగాల్సింది జరగని, తర్వాత ఎస్టేట్ వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నేను చూసుకుంటాను. సరేమ్మా. చూడు గ్రీష్మ, ఈ ప్రపంచంలో మనిషికి మనిషితో అవసరం కన్నా డబ్బుతో అవసరం చాలా ఎక్కువ. కార్మికులు కదా, ఇంకా కొన్ని అవసరాలు ఎక్కువే ఉంటాయి. మనం చెప్పిన వెంటనే అందరూ నమ్మరు, తిరగబడతారు, స్ట్రైక్లు మొదలు పెడతారు. అప్పుడు మనం రోజు కూలీ పెంచుతున్నామని ప్రకటిస్తాం. ఎవరైతే మనకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి ఆపేస్తామని చెప్తే చాలు. పగలు భగభగలాడే సూర్యుడిలా మొదలయ్యే వాళ్ళ ఉద్యమం సాయంత్రానికి చల్లబడి అస్తమించిపోతుంది. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి, నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. చంద్ర, చెప్పండి మేడం. రేపు మన ఇంటికి 4 వైపులా మనుషుల్ని పెట్టు. ఇంటికొచ్చే 4 మార్గాల దగ్గర రౌడీల్ని పెట్టు. పొరపాటున కూడా వసుంధర గాని ఆ వసుంధరకి సంబంధించిన వాళ్ళు గాని గేట్ టచ్ చేయడానికి కూడా వీల్లేదు. నేను చూసుకుంటాను మేడం. ఉమ్. నందిత, 1 సంవత్సరంగా ఈ ఇంటికి ఎవరొచ్చినా పసుపు కుంకుమ ఇవ్వలేకపోతున్నాను. నా దగ్గర నుంచి ఆ సౌభాగ్యం లాగేసుకున్నాడు. రాజీవ్కి కూడా ఆడదిక్కులేదు. అది ఎంతైనా పెళ్లిలో మనకి లోటే కదా. 2 కుటుంబాల నుంచి నిండు ముత్తైదువులు లేకపోవడమే పెద్ద లోటు. ఇక నుంచి గ్రీష్మ కళని తీసుకొస్తుంది.
రా రాజీవ్. ఏంటి నువ్వు కూడా గెస్ట్లా లేటుగా వచ్చావు? నువ్వు చేయటానికి నాకు ఏం పనులు మిగిల్చావు గనక. నువ్వు సంతోషంగా పక్కన నిలబడితే చాలు. గ్రీష్మ లోపల రెడీ అవుతోంది, వెళ్ళి చూసిరా. ఉమ్. నందిత, నేను ధ్రువాన్ని తీసుకుని వస్తాను. డాడీ, ఈ రోజు నువ్వు అచ్చం మీ అమ్మలాగా ఉన్నావు. డాడీ, నువ్వు రావేమో అని భయపడ్డాను తెలుసా? ఎక్కడా ఇది నీకు వేసిన శిక్ష అంటావేమో అని భయం వేసింది తెలుసా? అది నీకు వేసే శిక్ష కాదమ్మా, నాకు నేను వేసుకున్న శిక్ష. చూడు, నువ్వు కోరుకున్న జీవితంలోకి మహారాణిలాగా అడుగు పెడుతున్నావు. సంతోషంగా ఉండు. థ్యాంక్ యూ డాడీ. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ బంగారం.